కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలోని ఆరోగ్య ఆసుపత్రిలో టీబీ పేషెంట్లకు ఆసుపత్రి యజమాని సంతోష్, జిల్లా క్షయవ్యాధి సమన్వయకర్త శోభారాణితో కలిసి పౌష్టికాహార కిట్లను రోగులకు అందజేశారు. ఈ సందర్భంగా క్షయరహిత సమాజంగా మార్చడానికి 2025ను లక్ష్యంగా తీసుకున్నామని తెలిపారు. అందుకోసం దాతలు ముందుకు వచ్చి పౌష్టికాహార కిట్లను రోగులకు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోగులకు ఇచ్చిన ఫుడ్ను క్రమం తప్పకుండా తీసుకుని ఆరోగ్యవంతంగా జీవించాలన్నారు. ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇవ్వడానికి మెయిన్ ఇంటెన్షన్, ఇంతకుముందు టీబీ పేషెంట్లు లేరా ఉన్నారు, మరి వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడే ఈ 2 నెలల కింద నుంచి ఎందుకు తీసుకొచ్చారు ఈ ప్రోగ్రామ్ అంటే, టీబీ అనేది మనకు 2025 వరకు లేకుండా చెయ్యాలా, ప్రపంచంలోనే దేశంలోనే ట్విట్టర్లోనే అట్లా లేకుండా చెయ్యాలన్న ఇంటెన్షన్తో మనకు ఈ ఫుడ్ బాస్కెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. ఎందుకు మళ్ళీ మీకు మేము ఫ్రీ గోళీలు ఇస్తున్నాము, ఫ్రీ టెస్ట్ చేస్తున్నాము, దాంతో పాటుగా మీ అకౌంట్ నెంబర్ తీసుకొని దాంట్లో ఈ ఏవైతే మేము చేతికి ఇస్తున్నామో మీ అకౌంట్లో ఇస్తున్నాము, ఆ పైసలు తీసుకొని గోళీలతో పాటుగా మీరు గుడ్డు పాలు పండ్లు తినండి అని చెప్పేసి ఇస్తున్నాం. కానీ కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, కొంతమంది లేనోళ్ళు ఉంటారు, అలాగే డబ్బు ఉన్నోళ్ళు ఉంటారు, బ్యాంక్ అకౌంట్ లేనోళ్ళు ఉంటారు. కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ 500 ఇస్తే ఇంటి నెల అంగడి జరుగుతుందేమో, లేకపోతే ఆ 500 ఇస్తే